తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లి సీఎం సహాయ నిధికి వ్యక్తిగతంగా ప్రకటించిన కోటి విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలుగు రాష్ట్రాలలో వచ్చిన వరదలకు ఖమ్మం జిల్లా మరియు విజయవాడ నగరాలు భారీగా దెబ్బతినడంతో పవన్ కళ్యాణ్ 6 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తెలంగాణ సీఎం సహాయ నిధికి ₹1 కోటి చెక్కు అందజేశారు. పవన్ పిలుపు మేరకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు తమ విరాళాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందజేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. వరద సహాయక చర్యలకు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పివి కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ₹5 కోట్ల చెక్కును అందజేశారు. హైదరాబాద్ రేస్ క్లబ్ సభ్యులు ₹2 కోట్ల విరాళంగా అందజేశారు. లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ 2 రాష్ట్రాలకు చెరో ₹1 కోటి విరాళం అందజేశారు. మైత్రా ఎనర్జీ గ్రూప్, అక్షత్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రమ్ కైలాస్, రవి కైలాస్ ₹1 కోటి చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మంలోని మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరద ధాటికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సామాన్యులు పెద్ద ఎత్తున విరాళాలను సీఎం సహాయ నిధికి అందించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.